తెలంగాణ మనకి మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలు అంతటా ఎమ్మెల్యేలతో నియోజకవర్గంలో ప్రజాపాలన. మరి ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఎమ్మెల్యేతో జరగాలన్నా ఇదే ఇంటికే చీఫ్ గెస్ట్ వచ్చినట్టు మీరే చెప్తారు. ఆయన మల్కానికి పోవచ్చు, జాగ్రత్తగా పోవచ్చు, అంతా నియోజకవర్గం వచ్చే టైంకు రావచ్చు, తప్పేముంది. ఇక్కడ నుంచి చెక్కులు ఎక్కడ అక్కడనే వేయాలి. అయినా మాకు గౌరవం ఉంది. ఎక్కడైతే మాకు చూసి ఎమ్మెల్యే గారు వచ్చినాక ఎంతసేపు ఏ మున్సిపాలిటీ ఆ మున్సిపాలిటీ అట్లా కలిపోయే ప్రజాపాలనకు ఎక్కువ చేయవలసిన అవసరం ఏముంది? ప్రజాలక్ష్మి చెక్కులు దానికి దిక్కు లేదు కదా ప్రజాపాలన. మరి మీకు ఇచ్చేసి వెళ్ళిపోతాం కదా. ఎవరో కాదు, మీరు కూడా చెప్పారు తొందర వచ్చి 5-10 ఇచ్చేసి వెళ్ళిపోతుంది సార్ అని చెప్పారు. మీరు ప్రజాపాలన చేసుకోరమ్మా, చీఫ్ గెస్ట్ కూడా చేసుకోండి. కానీ కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యేతో నుంచి పంపి 15 నిమిషాలు నేను 10 నిమిషాలు వెయిట్ చేస్తాను. అన్నాకనే నేను ఆయన 11కి వస్తాడా, నేను 10 నాకు వేరే పోతున్నాను. కాదు, నేను పెద్ద మంది చేసుకోనే వస్తున్నాను. నేను ఇప్పుడు ఆయనతో కూడా మాట్లాడాను, నాతో కాదండి. మాకు వేరే ప్రోగ్రామ్ ఉంది, లేకపోతే నేను కూర్చుంటుంది. నాకు అర్జెంట్ లేదని చెప్తాను. వేరే ఏ ప్రోగ్రామ్ మా కేటీఆర్ కదా జిల్లా 2 జిల్లాల నిన్న 4 గంటలకు 11 గంటలకు నేను అబద్ధం చెప్పా. నిన్న కూడా చెప్పినాడు, నేను జలసేపు వచ్చిపోతా సార్ అని చెప్పి. ఎంఆర్ఓ గారికి కూడా చెప్పిన అర్ధగంట సేపు 10 మోదకు అని చెప్పి. తప్పలేదు, ఆయన వస్తుంది కదా, ఏం ఇబ్బంది లేదు. మాకు ఇన్సెంట్ అయింది పిలిచి ప్రజాపాలన పిలిచి కళ్యాణ లక్ష్మి పెట్టి మాతో ఇవ్వకుండా చీఫ్ గెస్ట్ లేట్ వచ్చి ప్రజాపాలన అంటే టైం స్టార్ట్ కాదు. అందరు అధికారులు వచ్చారు, అందరు వచ్చారు. ఈ తర్వాత ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎమ్మెల్యే మా చైర్మన్ ఎక్కడో అక్కడ, మీ చైర్మన్ ఉంటే మీ చైర్మన్ మేము ఆధారంలో ఇద్దరు ఇచ్చుకుంటాం. ఎక్కడో లెక్క నింపి తర్వాత ఒకదాని ఇట్లా పెట్టండి. ఒక 2 ఏళ్ళ చెక్కులు వచ్చి ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు. కళ్యాణ లక్ష్మి వచ్చినాక కూడా మీరు ఇవ్వకపోవడం ఏందమ్మా? ఇవ్వకపోవడం ఏంది? మేడ్చలే స్పెషల్ గా లేదమ్మా, ఇవ్వకపోవడం ఏంటి? చెక్కులు ఎట్టి వచ్చారు, మీరే డేట్ చూడండి చెక్కుల మీద. లేదమ్మా, ఇంటర్ ముందు కాదు, ఇప్పుడు కూడా ఎందుకు లేట్ చేయాలి? కాగానే ఈ ప్రోగ్రామ్ కు దానికి సంబంధం ఏంటి? మీరు చెక్కులు చూడండి, డేట్ చూడండి. 2 ఏళ్ళు నెల వచ్చినాకనే ఇస్తే ప్రజలు ఖుషి అవుతారు కదా. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చి కూడా పిల్లలు పుట్టినాక కూడా ఇస్తలేరు. అవసరం లేదా వాళ్ళ ఫోటో ఆయన మాట్లాడి మీరు 15 నిమిషాలు ముందే చెప్పిన 5 నేను కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చిపోతాను, దానికి మీరు పర్మిషన్ ఇస్తే ప్రెస్ లో మాట్లాడి లేకపోతే 10 నిమిషాలు నేను ఆడుకోతాను. 10 మీరు అన్నట్టు ఇంకో 15 నిమిషాలు ప్రెస్ లో చెప్పింది అంతే. అఫీషియల్ ప్రోగ్రామ్